ఇప్పుడు కంపెనీ బంద్ అయ్యే దగ్గర ఆ క్వార్టర్లను ఎవరికి ఇచ్చిండ్రు? నిమ్మకు నీరెత్తినట్టు యాజమాన్యం సూచిస్తాను. ఎవరో కార్మికేతరులు వచ్చి క్వార్టర్ లాక్పోయి చేసుకుంటే దానికి కరెంట్ ఇస్తారు, నీళ్లు ఇస్తారు, అన్ని సౌకర్యాలు కల్పిస్తారు ప్రభుత్వ అండదండలతో. కార్మికుడు దిగిపోతే 15 రోజులకే మీరు హెచ్ఆర్ఏ ఇస్తాం, పీనల్ రెంట్ వేస్తున్నాం. గ్రాడ్యుయేట్ 20 లక్షల దగ్గర ఉంచుకుంటున్నాం. 20 రోజులు కాగానే, నెల రోజులు కాగానే బాబులు క్వార్టర్ ఖాళీ చేస్తలేదు కాబట్టి నీకు పీనల్ రెంట్ కట్టేది అంటున్నాం. మీ అంత అధ్వానమైన పరిస్థితిలో సింగరేణి కార్మికులు ఏమంటున్నారా? మీకు ప్రభుత్వానికి కళ్ళకు ఆంటలేవా? కార్మికుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు గొడ్డు సాక్షి రక్తం తారవచ్చి కంపెనీ డెవలప్మెంట్ పాల్గొంచుకుంటే మేము 40 సంవత్సరాల క్వార్టర్ కాల్ చేసి పక్కనికి ఎవరికో ఇస్తున్నావు క్వార్టర్ని, ఆడికి పట్టా చేస్తున్నావు. ఇది అన్యాయం అంటున్నావు. ఆ కొంపలు వస్తుంటే మాకు ఇల్లు మాకే ఇవ్వని అడుగుతున్నాం. ఇది తప్ప? మేమైనా కోట్లు 100 కోట్లు సంపాదించుకొని ఇక్కడ ఆస్తులు సంపాదించుకున్నాం సింగరేణిలో. మేము పనిచేసిన డబ్బులన్నీ కేవలం రోగాలకి హాస్పిటల్ పెడుతున్నాం. పిల్లల చదువులకు మంచి స్కూల్ ఉన్నాయా, స్కూల్లోకి పెడుతున్నాం. రోజు మంచిలు ఉన్నాయా, మంచిలు కొనుక్కుంటున్నాం. అన్ని కొనుక్కోవటమే కాదు, కంపెనీల ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసి ఉన్న డబ్బులు నడగొట్టుకుని కేవలం దీపై నడిచే ₹1 వస్తే ఎక్కడన్నా ఒక గుంట భూమి 2 గుంటల భూమి కొనుక్కుందాం అనుకుంటే ఇవాళ ₹1 కన్నా తక్కువ లేదు. మొత్తం 30 సంవత్సరాలు పొందు చేసుకున్న డబ్బులన్నీ ఒక భూమి కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం. మళ్ళీ రిటైర్ అయిన కార్మికులందరూ కూడా అనాథలుగా ఉంటారు. పిల్లగాలు సెటిల్ అయితేనేమో కొంచెం ముఖం తెలివి ఉంటుంది, పిల్లగాలు సెటిల్ కాకపోతే ఈ డబ్బులు కూడా వాళ్ళకి వేస్తుంది. ఇల్లు లేని పరిస్థితి ఉంటున్నాం. అందుకే ప్రభుత్వం ఆలోచించుకుని చెప్పదలుచుకున్నాం. చాలా క్వశ్చన్లు వేస్తున్నారు. మీరు ఉన్న క్వార్టర్లని కంపెనీ క్వార్టర్లకే ఇస్తే ఆ కార్మికులు ఇచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన కార్మికులు ఎక్కడ ఉంటారు అని యాజమాన్యం అప్పుడప్పుడు ప్రశ్నిస్తాను. ఎక్కడ కొత్త కార్మికులు వస్తున్నారు అడుగుతున్నా. బెల్లంపల్లి కొత్త కార్మికులు వచ్చిందా? మందమరిలు వచ్చిందా? ఏ ప్రాంతంలో బొగ్గుబాయిల బందగినే తప్ప కార్మికులు పోతున్నారు తప్ప కొత్త కార్మికులు వచ్చే సిస్టమ్ ఎక్కడా లేదు. కేవలం భూపాలపల్లి ప్రాంతం లాంటి తప్ప.